భీమవరం ఆకివీడులో 57 మంది దళితులపై అక్రమంగా కేసులు పెట్టి సెంట్రల్ జైల్లో పెట్టారని మాజీ ఎంపీ జీవి హర్షకుమార్ ఆరోపించారు. గురువారం కేంద్ర కారాగారం నుంచి విడుదలైన బాధితులను హర్షకుమార్ స్వయంగా వెళ్లి బయటికి స్వాగతించి పూలమాలలు వేసి అభినందించారు. ఈ సందర్భంగా ఆయన అక్కడ మీడియాతో మాట్లాడుతూ గత నెల 27వ తేదీ శ్రీరామనవమి రోజు ఆకివీడులో ఈ ఘటన జరిగిందని, మహిళలు చదువుకునే యువకులపై కూడా అక్రమంగా కేసులు పెట్టి సెంట్రల్ జైల్లో నిర్బంధించడం దారుణమన్నారు. వారికి 2 రోజుల క్రితమే బెయిల్ వచ్చినప్పటికీ డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజు, జిల్లా కలెక్టర్, ఎస్పీ ఆదేశాల మేరకు అధికారులు సాల్వెన్సీలు రాకుండా అడ్డుకున్నారని ఆరోపించారు. తాను బాధిత కుటుంబాలను పరామర్శించడానికి వెళ్లడానికి సిద్ధమైతే హౌస్ అరెస్ట్ చేశారని, అనుమతి ఇస్తామని చెప్పి ఇప్పటి వరకు వెళ్లటానికి అనుమతి ఇవ్వలేదన్నారు. రామాలయం కట్టుకోవటానికి మత కలహాలు సృష్టించి దళితులపై కేసులు పెట్టే వరకు వెళ్లడం కూటమి ప్రభుత్వానికి తగదన్నారు. త్వరలోనే అక్కడ బహిరంగ సభ నిర్వహించి బాధిత కుటుంబాలకు అండగా నిలబడతామని స్పష్టం చేశారు. జరిగిన ఘటనలో బాధిత కుటుంబాలకు నష్టపరిహారం చెల్లించడంతో పాటు ముఖ్యమంత్రి చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, హోంమంత్రి అనిత క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. ఇంతమంది దళితులు జైలును పాలయ్యారంటే మమ్మల్ని తీసుకొచ్చి మా మాటలు చెప్పి సంతకాలు పెడతారని తీసుకొచ్చి మా ఫోన్లు లాగేసుకుని మానేసాడండి. మీరు అక్కడ సమస్యల్ని చర్చల ద్వారా పరిష్కరించుకొని తప్పితే బలప్రయోగం చేసి సాధించుకుందామంటే మటుకు అది కుదరని పని. ఏదైనా సరే కూర్చుని మాట్లాడుకుంటే ఎటువంటి సమస్యలైనా పరిష్కారం అవుతాయి. అలా పరిష్కరించుకొని కానీ ఒక మూకుమ్మడిగా దాడి చేసి లేనిపోయిన కేసులు పెట్టి ఇంతమందిని జైల్లో పెట్టి మీరు ఇంత దారుణంగా పెట్టడం మటుకు అంత మంచి పని కాదు. నేను ప్రభుత్వానికి తీవ్రమైన హెచ్చరిక చేస్తూ ఉన్నాను. ఈ రోజుకి నన్ను అక్కడికి వెళ్ళనివ్వట్లేదు, పర్మిషన్ పెట్టనివ్వట్లేదు. అందరూ వచ్చిన తర్వాత మళ్ళీ నేను వెళ్తాను. అక్కడ ఒక బహిరంగ సభ మేము పెడతాము. పెట్టిన తర్వాత అక్కడ పరిస్థితుల్ని మేము మళ్ళీ బేరేజ్ చేసుకుంటాము. మీరు ఈయన జైల్లో పెట్టేసాం, ఉద్యమం ఆగిపోయిందేమో అనుకుంటున్నారేమో. ఉద్యమం ఆగదు. ఖచ్చితంగా ఈ ఉద్యమం మేము ముందుకు తీసుకెళ్తాం. మాకు జరిగిన అన్యాయానికి రాష్ట్ర ప్రభుత్వం క్షమాపణ చెప్పాలి, ముఖ్యమంత్రి క్షమాపణ చెప్పాలి, ఉప ముఖ్యమంత్రి క్షమాపణ చెప్పాలి, హోమ్ మినిస్టర్ క్షమాపణ చెప్పాలి. అన్యాయంగా అక్రమంగా ఇంతమంది ఆడవాళ్ళని, 50 సంవత్సరాలు దాటిన ఆడవాళ్ళని, కుర్రోళ్ళని, కర్ర పట్టుకోవడం తెలియని కుర్రోళ్ళని, చదువుకుంటున్న కుర్రోళ్ళని, ఉద్యోగాలు చేస్తున్న కుర్రోళ్ళని, పరీక్షలు రాయాల్సిన కుర్రోళ్ళని, 10th క్లాసు ఇంటర్మీడియట్ చదువుతున్న కుర్రోళ్ళ మీద కేసులు పెట్టారు. మీరు మనుషుల పశువుల అర్థం అవ్వట్లేదు. కాబట్టి మీరు క్షమాపణ చెప్పే వరకు మటుకు మేము ఏం చేయాలో నిర్ణయించుకుని అది చేస్తాం.